ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భవానీ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మా. మ్యామ్, ఇప్పుడు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి పైన కొన్ని అసభ్యకరమైనటువంటి వాక్యాలు చేశారు బల్కసుమన్ గారు. మరి దీని గురించి ఏం చెప్తారు? చెప్పేది ఏం లేదు. వాడు పిచ్చిలేసి పిచ్చి కుక్కలాగా అరుస్తూ ఉన్నాడు. దాని మీద పెద్ద స్పందించాల్సింది ఏం లేదు. ఇంకా అయిపోయింది. ఆల్రెడీ కేసు ఎఫ్ఐఆర్ హాస్ బీన్ ఫైల్డ్ అండ్ హీఈస్ గోయింగ్ టు బి పుట్ ఇన్ ద జైల్. తొందరలోనే వాడు ఇట్లా దొరుకుతలేడు. దొరికితే మాత్రం ఇంటాడి బొక్కలు ఇరగొట్టి జైల్లో వేస్తాం. నిజంగానే అంటే పరారులో ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగానే ఇది నిజమేనంటారా? అంతే కదా మరి. ఇప్పుడు వాడు మొహం లేనివాడు మొహం ఉంటే బయటికి రావాలి కదా. ఇప్పుడు దొరికితే మాత్రం లోపలేసుడు. ఎందుకంటే గతంలో కూడా చాలా కేసెస్ ఉన్నాయి. మేము ఏ రోజు కూడా కక్ష సాధింపు చేద్దామని అనుకోలేదు. అట్లా కనుక చేయాలనుకుంటే టీఆర్ఎస్లో ఉన్న ఒక్కరు కూడా మిగలరు. మేము కక్ష సాధింపు చర్యలు కనుక తీసుకోవాలనుకుంటే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల మీద డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ముందుకు పోతా ఉంది. మనం చూస్తున్నాం, చక్కటి పరిపాలన అందిస్తున్నారు. కన్ను కుట్టి ఒకంత ఎస్ అలా తప్పేముంది. గతంలో నీ ముఖ్యమంత్రి చేసినప్పుడు ఎందుకో నువ్వు సపోర్ట్ చేయలేదు? సాక్షాత్తు దేశ ప్రధాని తిరిగితే నువ్వు సపోర్ట్ చేయవు, కేంద్ర మంత్రులను తిరుగుతాడు. చెప్తున్నా కదా, పచ్చి బూతులకు పుట్టినిల్లే టీఆర్ఎస్ పార్టీ, నీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు అదొదిలేసి ఇవాళ రేవంత్ రెడ్డి ఏదో అన్నాడని చెప్పు చూపిస్తావా? నీ కావరమైంది. నీ ఎందుకంత బలుపు నీకు బాల్కసుమన్? చెప్తున్నాం కదా, నీకు బుద్ధి చెప్పే రోజులు అయితే వచ్చి నీ దగ్గర ఉన్నాయి. ఒకవేళ నిజంగానే పోలీసులకు దొరికితే కనుక ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తప్పించుకోపోవడానికి లేదు. చట్టానికి ఎవరైనా సరే అతీతులు కాదు. ఇఫ్ యూ సీ సంథింగ్ యూ హ్యావ్ టు సే సంథింగ్. ఇఫ్ ఐ సీ సంథింగ్ ఐ విల్ సే సంథింగ్. అండ్ ఇఫ్ ఐ సే సంథింగ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ క్వశ్చన్ మీ అండ్ పుట్ ఇన్ ద జైల్. ఏదో చెప్తా ఉన్నాం కదా, తప్పదు. ఇది ఎవరైనా సరే శిక్షకి అర్హులైన వాళ్ళని శిక్షార్హులే వాళ్ళు జైల్లోనే పెడతారు. సో అంటే రేవంత్ రెడ్డి గారికి కూడా జై కొట్టినటువంటి బల్కసుమన్ ఫ్రెండ్ అంటూ కూడా కొంత వార్తలు వస్తున్నాయి. నిజమేనా? ఎస్, ఇప్పుడే చూసిన నేను కూడా న్యూస్. దట్స్ వెల్కమింగ్ న్యూస్. వెంకటేష్ నేత గారు పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే జాయిన్ అయినట్టుగా వస్తున్నాయి వార్తలు. వి వెల్కమ్ హిమ్ టు ద కాంగ్రెస్ పార్టీ. అండ్ ఎస్, నువ్వు ఇట్లాంటి పిచ్చి కుక్క వేషాలు వేస్తే ఎవడు నీతో ఉండడు. బాల్కసుమన్కి ఇది ఒక పెద్ద షాక్, బీఆర్ఎస్కి కూడా పెద్ద షాక్. మేడం, అయితే ఇప్పుడు హైకమాండ్ కలిసి ఆయన కండువా కప్పుకున్నారు. త్వరలోనే మరింత మంది జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందంటారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి జాయిన్ అయితే రావచ్చు. ఎవరికైనా వెల్కమ్ చెప్తాము. బట్ అదే అనుకున్నాం మొదట్లో అయితే అవసరం లేదు మాకని. కానీ వీళ్ళు ఇట్లాంటి విపరీత ధోరణితో పోతా ఉన్నప్పుడు అక్కడ ఇమ్మడనేలు వచ్చినప్పుడు నష్టమేముంది అంటా ఉన్నాము. సో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామంటే వి క్యాన్. వెంకటేష్ నేతాని బీఆర్ఎస్లో జాయిన్ చేయించి ఆ పార్టీ కండువా కప్పి టికెట్ ఇప్పించింది బల్కసుమన్ అని చెప్తున్నారు. మరి అలాంటి వెంకటేష్ బల్కసుమన్కి హ్యాండ్ ఇచ్చారనుకోవచ్చా? అంతే కదమ్మా. ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, వాడు మాట్లాడే తీరులు అట్లాంటి మాటల పదజాలము అట్లా ముఖ్యమంత్రి అని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తే అంతే ఉంటుంది. ఎవరైనా సరే టిట్ ఫర్ టాట్ అంటారు దాన్ని. యా, ఈ లిస్ట్లో ఇంకా ఎంతమంది చేరేటువంటి అవకాశం ఉందండి? యాజ్ ఆఫ్ నో ఐ డోంట్ నో. అండ్ తెలిసినా నేను రివీల్ చేయలేను. నాకు వాస్తవంగా అయితే తెలియదు మా. రేవంత్ని టార్గెట్ చేసిన జగన్ టీం సర్కార్ కూల్చివేత కుట్ర అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ముందుగా అక్కడ జగన్ గెలిచాడో లేదో చూసుకోమని ఉండి అంత సీన్ లేదు. మొన్న చెప్పిండ్రు కదా రేవంత్ రెడ్డి గారు రమ్మనేది చూస్తా అని. ఇక ఆయన దానికి ఏదో చెప్పుకోవాలని చెప్పుకుంటా ఉన్నాడు. ఏదైనా సరే వాళ్ళది ఏదైనా బలం ఉంటే అది వాళ్ళ దగ్గర నిరూపించుకోవాలి. కానీ పక్క రాష్ట్రంలోకి వస్తే బొక్కలు ఇరగొడతారు ఎవరినైనా సరే. వైసీపీ నేత రాజ్యసభ ఎంపీ రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందని కామెంట్ చేశారు. అంటే ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జగన్ టీం కుట్ర చేస్తుందంట అనుకోవచ్చా? తెర వెనుక ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడ్డ ఒక ముఖ్యమంత్రిని మా సర్కార్ను కూల్స్తాము చేస్తాము కూలుతుంది అనడానికి వాళ్ళకి నిజంగా కూడా నార్మల్ లేమని మాట్లాడితే మనం అనుకోవచ్చు. గౌరవ సభ్యులు వాళ్ళందరూ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అయ్యుండి కూడా వాళ్ళు అట్లా మాట్లాడితే మతి ఉండి మాట్లాడుతున్నా మతి భ్రమించి మాట్లాడుతున్నా అనేది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాము. రాజ్యాంగబద్ధమైన పదవిలోకి వచ్చిన వాళ్ళు నిజంగా అట్లాంటి వాళ్ళ మీద కూడా వీ హ్యావ్ టు పుట్ ద కేసెస్. గతంలో ఈడ కూడా ఒక ఆయన మాట్లాడిండు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు కూడా పెద్దలు చదువుకున్న వాళ్ళు విఘ్నులు మాట్లాడితే అసలు ఆశాస్పదం అనిపిస్తుంది. మాకు చీ అనిపిస్తుంది. జనాలందరూ అట్లా చూస్తారు వాళ్ళని. సో కొంచెం అన్నా మీరు మైండ్ ఉండి హోస్ట్లో మాట్లాడితే మంచిదని చెప్తా ఉన్నాం. మేమందరం పిల్లలు మిమ్మల్ని అందరిని చూసి రాజకీయాలలోకి వస్తే మీరు ఇట్లాంటి గలీజ్గా రాజకీయ లబ్ధి కోసం ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు వెళ్తూ ఉంటే జనాలకు ఆ కాస్త ఈ కాస్త రాజకీయ నాయకుల మీద రాజకీయాలంటే ఉన్న గౌరవం పోతుంది. ప్లీజ్ ఆ స్థాయికి మీరు దిగజారకండి అని చెప్తా ఉన్నాం వాళ్ళకి. ఇప్పుడు కేసీఆర్ పదవిలో కంటే కూడా ప్రతిపక్షంగా ఉంటేనే చాలా డేంజర్ అంటున్నారు. కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి ఏం చెప్తారు? ఏం లేదు డేంజర్ అంతేం లేదు. ఎగిరెగిరి పడితే మొన్న బొక్కలుగా పడ్డాడు కదా బోర్లా.
సో ఆయన ఇగొస్తుంది అగొస్తుంది అని మొన్న వచ్చిండు, ప్రమాణ స్వీకారం చేసిండు. ఆయన వచ్చిన రోజులు ఇప్పుడు ఆయన నిలబెట్టి అసెంబ్లీ సెషన్ కోసం అందరు వెయిటింగ్ రాష్ట్ర ప్రజలు. ఆయన ఏమేం చేసిండో మొత్తం నిలబెట్టి కడిగేస్తాము కక్కిస్తాము. సో అన్ని శాఖలలో ఏది తీసుకున్నా అవినీతియే. నీ సరఫరాల శాఖ అవినీతి, నీ నీటిపారుదల శాఖ అవినీతి, నీ విద్యుత్ శాఖ అవినీతి. మొత్తం మందిని అధికారులు 16 మందిని రిటైర్ అయిన వాళ్ళని దగ్గర పెట్టుకొని లక్షల జీతాలు ఇచ్చిన మొత్తం అవినీతే. నీ సోమేష్ కుమార్ 1000 ఎకరాలట, నీ రజత్ కుమార్ 100 ఎకరాలు, నీ వాడెవడు జయేష్ రంజన్ అట. ఏ అధికారులు ఏంది 100 ఎకరాలు, వాళ్ళకి ఏం నుంచి వస్తాయి అవన్నీ. సో ఇవన్నిటిని బయటికి తీస్తాము, మేము కూడా వెయిటింగ్. సో ఇప్పుడు పులి బయటకు వచ్చిందంటూ కొన్ని వాక్యాలు చేయడం, అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళ సత్తా ఏందో చూపిస్తామంటున్నారు కేటీఆర్. మరి ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీకి, ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ 17 కొట్లాడుతుంది, 15 గెలుస్తామని నమ్మకంతో మేము ఉన్నాము. వాళ్ళు ఇక అంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేరు, ఓడిపోయి ఉన్నారు. వాళ్ళు ఇక మతి కోల్పోయి ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు. వీ డోంట్ హ్యావ్ టు కేర్ ఎట్ ఆల్. మేమైతే అసలు పరిగణలోకి కూడా తీసుకోము. పోటీ ఉండబోతుంది, ప్రధాన పార్టీలైన బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. మన రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి డెఫినెట్గా మేము 15 మించి గెలుస్తామనే నమ్మకం మాకుంది. అది చూద్దాం. కాంగ్రెస్ తీరులో ఒకవేళ ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కనుక మళ్ళీ గెలిస్తే మొత్తం అసలు దేశానికి నష్టం చేకూరుతుంది అంటున్నారు బీజేపీ నాయకులు. మరి ఇది ఏం సమాధానం? ఇది కౌంటర్లు ఎన్కౌంటర్లు ఇవన్నీ కరెక్టే. మనం వాళ్ళు కౌంటర్ వేస్తే మనం మళ్ళీ కౌంటర్ చేయడం ఇదంతా రాజకీయంలో అదంతా కామన్ మా. సో మేము గెలుస్తాము గెలిస్తే అట్లా అవుతుందని చెప్పడం వేరు. కానీ కాంగ్రెస్ గెలిస్తే న్యాయం జరుగుతుంది ప్రజలకు అంటున్నాం. రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేస్తూ ఉన్నారు, ప్రజల కష్ట సుఖాలలో ఉన్నాడు. బీజేపీ ఏం చేసింది మొదటి నుంచి? కాంగ్రెస్ కూడా పెట్టిన ఆస్తులు అమ్ముతా ఉంది. పటేల్ విగ్రహం అంటారు, రామ్ మందిరం అంటారు. ప్రజలకు ఉపయోగపడేది ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు, వాళ్ళు ఏది చేసింది లేదు. పెట్రోల్ సంగతి చూస్తున్నాం మనం, డీజిల్ సంగతి, గ్యాస్ సంగతి ఇవన్నీ చూస్తూ ఉన్నాం. పెరిగిన ధరలు చూస్తూ ఉన్నాము. ఒక ఉద్యోగం ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు ప్రామిస్ చేసి ఒక ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదు. ఎన్ఎండిసి, హెచ్సిఎల్, హైదరాబాద్ యూనివర్సిటీ, రిమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం జరుగుతుందని ప్రజలందరూ ఒక క్లారిటీతో ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో థంపింగ్ మెజార్టీతో కాంగ్రెస్ ఇటు రాష్ట్రంలో అయితే ఆల్రెడీ వచ్చినాం, కేంద్రంలో కూడా తీసుకురావాల్సింది మా బాధ్యత ఉంది. డెఫినెట్గా కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తుంది. అంటే ఈసారి అండి మోడీ వాక్యాలు ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదంటున్నారు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ ప్రధాని ఆయనే అంటున్నారు. మరి ఇది నిజమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? వాళ్ళు అదే దుర్మార్గమైన అట్లే ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అంటే ఎప్పటికీ కూడా ఏళ్ళ తరబడి చేసుకుంటూ ఉంటావు, ప్రజల నెత్తి మీద భారం వేస్తూ ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉన్నాం కదా. ఎక్కడ కూడా ఏ రెస్ట్రిక్షన్ లేకుండా చేంజ్ మేనేజ్మెంట్ ఉండాలని మేము అదే పదే చెప్తా ఉన్నాం జనాలకు. జనాలు ఖచ్చితంగా ఈసారి ఆదరిస్తారు కాంగ్రెస్ పార్టీని. గతంలో 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా రాహుల్ గాంధీ గారు ప్రధాని కాలేదు అప్పుడు. కానీ ఈసారి మాత్రం డెఫినెట్గా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేదాకా మేము ఊకోమని అంటా ఉన్నాము. వాళ్ళకి హ్యాట్రిక్ కాదు, అంత సీన్ లేదు. ఇక మళ్ళీ జన్మల పాటు గుర్తుండిపోయేలా అంటే హ్యాట్రిక్ కొట్టి పాలన మళ్ళీ మొదలు పెడతామంటున్నారు. అది చెప్తున్నాం కదా, అది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టమ్మా. అది చాలా తప్పు. అట్లా కంటిన్యూస్గా ఇస్తే వాళ్ళ లోపాలు అవన్నీ కూడా కొత్త వాళ్ళు వస్తే కదా తెలిసేది. ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇక్కడ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ 2 times వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చి 3rd time కాంగ్రెస్కి ఇచ్చిండ్రు అని అంటే ప్రజలు 2వ సారి కంటే ఎక్కువ ఇయ్యరు అని. అయితే సుదీర్ఘ పాలన అందించిన గతంలో కాంగ్రెస్ చరిత్ర మొత్తం సుదీర్ఘంగా ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో అందరికీ అన్నీ చేసింది. బళ్ళు కాదు, పాఠశాలలు, హాస్పిటల్స్ అన్నీ కట్టించినప్పుడు కాంగ్రెస్ పార్టీని సార్ ఖచ్చితంగా ఆదరించమని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. జనాలని ఆదరిస్తారు అని అనుకుంటున్నాం. మీరు పదే ఎన్నిసార్లు అదే క్వశ్చన్ తిప్పి అడిగినా మా దగ్గర అదే ఆన్సర్ తిప్పి చెప్తాం మేము. డెఫినెట్గా కాంగ్రెస్ రాబోతోంది, సుస్థిర పాలన కాంగ్రెస్ వల్లనే సాధ్యమని చెప్తా ఉన్నాం. మేడం, క్యాబినెట్ మీటింగ్లో అంటే జై తెలంగాణ గురించి ఒకటి నిర్ణయం తీసుకున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? చాలా చక్కటి నిర్ణయం ఇది, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఉద్యమం టైంలో ఎప్పుడైనా సరే ఒక పాటతో ఒక రాష్ట్రం సిద్ధించిందంటే అది జై తెలంగాణ అని చెప్తాం మేము. బయటి దేశంలో ఉండి కూడా మాకు 2 ఎజెండా ఉంటుండే. ఒకటి మన తెలంగాణను ప్రమోట్ చేస్తూ ఇతర దేశాలల్లో, తర్వాత సపరేట్ స్టేట్హుడ్ కోసం ఫైట్ చేయడం. ప్రతి మీటింగ్లో కూడా మేము కంపల్సరీగా విధిగా జై తెలంగాణ సాంగ్ను ఇక్కడ ఎంతవరకు కేసీఆర్ పాటించడో తెలియదు కానీ మేము ప్రతి మీటింగ్ స్టార్టింగ్లో జై హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై తెలంగాణ అంటూ నిజంగా కూడా అందశ్రీ గారికి అరుదైన గౌరవం ఇది. అందశ్రీ గారిని నిజంగా గొప్ప రీతిన సత్కరించుకున్నాం మనం. పదే కేసీఆర్ చెప్పినప్పుడు మన రాష్ట్ర గీతం అవ్వబోతుందని. వి అగైన్ సెల్యూట్ టు అవర్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫర్ టేకింగ్ సచ్ ఎ వండర్ఫుల్ డిసిషన్ ఆన్ దిస్. స్టేట్ క్యాబినెట్ అప్రూవ్స్
జై జై హే తెలంగాణ యాజ్ స్టేట్ అంతే అనగానే మాకందరికి ఒకసారి ఇట్లా వి గాట్ ద గూస్ బంప్స్ అన్నట్టు. అంటే ఒక చెప్పలేని ఆనందం అది. అంటే ఇక్కడ కూడా పదే పదే నేను పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చినాక ఇండియాకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత ప్రతి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు విధిగా ఈ పాట ప్లే అయ్యేటట్టుగా చూసుకున్నారు. ఫైనల్గా లాస్ట్కి వచ్చేసరికి మన రాష్ట్ర గీతంగా అవతరించింది. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. వన్స్ అగైన్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.